కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. వనపర్తిలో నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సమ్మేళనం నిర్వహించి మాట్లాడారు. రాబోయే కాలంలో యువతకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 30% సీట్లు కేటాయిస్తామని తెలిపారు. స్వార్థపరులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వీడుతున్నారని మండిపడ్డారు. వారికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మాట్లాడే మాటలేంది పోయేటోడు ఎందుకు పోతున్నావు అంటే పనులు అయితేనేమో వాళ్ళు పోతే పనులు ఏం పనులు అయితే ప్రజల పనులు కాదా మీకు అయ్యేటి అన్నట్లు అంటే నీ ప్రైవేటీలు మీ సొంత పనులు అయితే అయినట్లు ఆ పనుల కోసం పోతుంది అంతే కదా. ఇది ప్రజలు గ్రహించరా? ఓటేజ్ గెలిపించిన ప్రజలకు గ్రహించరా? తెలియదా? ప్రజలకు పనిచేసి గెలిపించిన నాయకుల కార్యకర్తలు తెలియదా? వీటిని మేము గెలిపించారంటే లంగపోయి దాన్ని చేరాన్ని తింటలేదు తూతూ అని తింటలేదు మంది తిట్టినా సరే ఉమ్మించినా సరే చూసుకుంటున్నారు తప్ప విలువలకు తెలియదు ఇచ్చేస్తారు. మాట్లాడే మాటలేంది పోయేటోడు ఎందుకు పోతున్నావు అంటే పనులు అయితేనేమో వాళ్ళు పోతే పనులు ఏం పనులు అయితే ప్రజల పనులు కాదా మీకు అయ్యేటి అన్నట్లు అంటే నీ ప్రైవేటీలు మీ సొంత పనులు అయితే అయినట్లు ఆ పనుల కోసం పోతుంది అంతే కదా. ఇది ప్రజలు గ్రహించరా? ఓటేజ్ గెలిపించిన ప్రజలకు గ్రహించరా? తెలియదా? ప్రజలకు పనిచేసి గెలిపించిన నాయకుల కార్యకర్తలు తెలియదా? వీటిని మేము గెలిపించారంటే లంగపోయి దాన్ని చేరాన్ని తింటలేదు తూతూ అని తింటలేదు మంది తిట్టినా సరే ఉమ్మించినా సరే చూసుకుంటున్నారు తప్ప విలువలకు తెలియదు ఇచ్చేస్తారు.